అందరికీ నమస్తే. నా పేరు సునీత, హైదరాబాద్ నుంచి. నిజంగా ఒక అద్భుతమైన హీరో గురించి మీతో పంచుకోవాలని వచ్చాను. హీరో అంటే సినిమాలో హీరో అనుకుంటున్నారా? కాదు. మన దేశానికి యుద్ధ వీరుడైనటువంటి కార్గిల్ యుద్ధ వీరుడు విక్రమ్ బాత్రా గారు. వారు కార్గిల్ యుద్ధ వీరుడు కాబట్టి వారిని హీరో అని అన్నాను. నిజంగానే హీరోలంటే వాళ్ళే కదా! వారు చిన్నప్పటి నుంచి చాలా చురుకుగా ఉండేవాడు. ఆటల్లో గానీ, పోటీల్లో గానీ గెలవడం అంటే ఆయనకి చాలా ఇష్టం. సో, ఆ గెలవడానికి ఓడిపోతున్నాను ఆడుకునేటప్పుడు చిన్న పిల్లలు ఓడిపోతుంటారు గదా! సో, అలాంటివి ఒప్పుకోడనమాట ఆయన. మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తానని చెప్పి ప్రయత్నించేవాడు. అప్పుడు ఆయన ఏం అడిగేవాడంటే వాళ్ళు నొచ్చుకోకుండా ఏ దిల్ మాంగే మోర్ అంటూ ప్రయత్నించేవాడు. అంటే ఆయన హృదయం కోరుకుంటుంది మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాలి అని. 'దిల్ మంగే మోర్' అంటే అంతే గదా! సో, మళ్ళీ మళ్ళీ ప్రయత్నించేవాడు. ఎంతవరకంటే అతనికి గెలవడం అంటే అంత ఇష్టం అనమాట. సైనికుడవ్వాలని చిన్నప్పటి నుంచే కలగనేవాడు. అదేవిధంగా ఆయనకి దేశానికి సేవ చేయాలి అనేది బలంగా నాటుకున్న ఒక మంచి ఆలోచన. సో, దానికోసం ఆయన ప్రయత్నిస్తూనే ఉండేవాడు. అలా కాలం గడిచిపోయింది. కొన్ని రోజులకి ఆయన విక్రమ్ బాత్రా గారు సైనికుడయ్యాడు. ఇండియన్ ఆర్మీలో 13 జాక్ రిఫిల్ లెఫ్టినెంట్‌గా జాయిన్ అయ్యాడు. దాని తర్వాత ఆయనకి ప్రమోషన్ రావడం, కెప్టెన్‌గా అవ్వడం ఇవన్నీ ఫాస్ట్‌గా అయిపోతాయి. నిజంగానే మనకి ఏది అనుకుంటామో అది సాధించినప్పుడు అందులో ఉండే మజా అనేది చెప్పడం కన్నా మనం చేస్తూ ఉంటే తెలుస్తూ ఉంటుంది. సో, అలా తనకిష్టమైన ఆ సైనిక యుద్ధం సైనిక కెప్టెన్‌గా జాయిన్ అయినప్పుడు అతను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి దీన్ని అలా తీసుకొనెళ్తూ ఉంటాడు ముందుకి. అప్పుడు 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో ఆపరేషన్ విజయ్ అనే అత్యంత క్లిష్టమైన పరిస్థితి ఒకటొస్తుంది. ఆ పాయింట్ ఎట్లా ఉంటుందంటే వాళ్ళకి పాయింట్స్ లాగుంటాయి. 5140 అని. పెద్ద కొండ ప్రాంతాన్ని మన శత్రువులు ఎవరైతే ఉన్నారో అది ఆక్రమించాలనేసి వాళ్ళు మన భారతదేశం మీద యుద్ధం చేస్తూ ఉంటారు. అప్పుడు మన కెప్టెన్ గారు మన యొక్క జవాన్లందరిని కలుపుకొని "ఏ దిల్ మాంగే మోర్, ఏ దిల్ మాంగే మోర్" అంటూ మనం ఇంకా ఇంకా గెలవాలి రండి అని వాళ్ళందరినీ కలుపుకొని అక్కడ ఆ ప్లేస్‌ని శత్రువుల దాడి నుంచి కాపాడుతారనమాట. అప్పుడు ఆయన ఎట్లా అంటే ఒక యుద్ధ వీరుడిలాగా ఆ మంచు కొండల ప్రాంతంలో మన యొక్క జెండాని ఎగరవేస్తాడు. జెండాని ఎగరవేసి "ఏ దిల్ మాంగే మోర్" అంటూ హ్యాపీగా దూసుకెళ్తాడు ముందుకి జెండా ఎగరేసేటప్పుడు. అందుకనే మన జవాన్లందరూ ఆయన్ని షేర్‌షా అంటారు. షేర్‌షా అంటే సింహాన్ని గెలిచిన యుద్ధ వీరుడు అని. సింహం వీరుడు అని కూడా ముద్దుగా పిలుచుకునేవాళ్ళనమాట. అంటే అది ఒక పాయింట్ అయిపోతుంది. దాని తర్వాత ఇంకొక పాయింట్ అనేది వస్తుంది. అది చాలా క్లిష్టమైన పాయింట్. 4875 అనే ప్రదేశంలో ఆ ప్రదేశాన్ని అక్కడ శత్రువులు తుపాకీలతో దాడి చేస్తూ ఉంటారు. సో, ఆ ప్లేస్‌లో ఏంటంటే తిను ఇంకా దిల్మంగే మోర్ అంటూ ప్రయత్నిస్తూనే ఉంటారు. బట్ అక్కడ మన సహచరుడు ఇంకొక అతనేంటంటే బుల్లెట్ల దాడికి హ్మ్. ఆహ్, ఇబ్బంది పడుతుంటాడు. సో, అలాంటప్పుడు ఈయనేం చేస్తాడంటే అతన్ని అంటే అక్కడ కూడా చూడండి ఎలా ఆలోచిస్తాడో. అతనికి ఫ్యామిలీ ఉంది. ప్లస్ పిల్లలున్నారు అని చెప్పి మ్యారేజ్ అయింది. పిల్లలున్నారు కాబట్టి అతన్ని ప్రొటెక్ట్ చెయ్యాలి అని తన ప్రాణాన్ని కాస్త కాపాడి ఈ తన అంటే విక్రమ్ బాత్రా గారి ప్రాణాన్ని పణంగా పెడతారక్కడ. అంటే అక్కడ ఆయన్ని పక్కకు నెట్టేసి ఈయన ఆ తుపాకుల దాడికి కొంతవరకి ఎదురెళ్తారనమాట. అంటే తన ప్రాణాలను కాస్త లెక్క చేయడు. అప్పుడు ఆయన వీరమరణం పొందుతారనమాట. అందుకని మన దేశం ఏంటంటే ఆయన్ని ప్రాణానికి తన భారతదేశం అత్యున్నత గౌరవం పరమవీర చక్ర అనే ఒక అవార్డుని కూడా ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ పరమవీర చక్రంలోనే చూడండి ఆయన యొక్క కరేజ్ అనేది మనకి ఆ అవార్డులో కూడా తెలుస్తుంది. కానీ మన చరిత్రలో నిలిచిపోతాడు. ఆయన కల ఏంటంటే దేశం కోసం నేను ఏదైనా సాధించాలి, చెయ్యాలి అనే ఒక ఆయన చిన్నప్పటి నుంచి ఉన్న పట్టుదలని ఆ వీరమరణం ద్వారా మనకి చూపిస్తాడు. సో, అప్పుడు ఈయనేంటంటే ఇప్పుడు మన జాతీయ పతాకాన్ని కూడా చూడండి మనం ఎగురేస్తున్నాము. కానీ ఆ జాతీయ పతాకం అలా ఎగురుతుంది అంటే ఎంతోమంది జవానులు వారి యొక్క ప్రాణాన్ని పణంగా పెడితేనే మనకి ఆ జెండా అనేది రెపరెపలాడుతూ ఉంటుంది. అవునా కదా! మన జెండా ఎగురుతుంది అంటే ఎంతోమంది వీరమరణాలు పొందారు.
కాబట్టే మనం ఫ్రీగా హ్యాపీగా దానికి వందనం చేయగలుగుతున్నాం. వారి యొక్క అందుకనే నేను ఇక్కడ హీరో అన్నాను. మన దేశానికి సేవ చేసే హీరోలందరూ మనకి హీరోలే. సేవ్ చేసే ప్రతి ఒక్కరు. చూడండి అక్కడ కూడా ఆయన కష్టంలో ఉన్నప్పుడుకి కూడా బాత్రా గారు తన యొక్క సైనికుడు గురించి, అతని ఫ్యామిలీ గురించి ఆలోచించాడు గానీ, తన సెల్ఫ్ ప్రాణం పోతుంది అనేది మాత్రం ఎక్కడ అంటే ఎక్కడెక్కడ సెల్ఫిష్‌లు అనేది తెలీదు మనకి. బట్ వాళ్ళేంటి మన సైనికుడిని మనం కాపాడాలి. తన మీద ఇంకా కొంతమంది ఉన్నారు ఆలోచన. అంటే మన దేశం కోసం ప్రాణం ఇవ్వడం అనేది అందరం ప్రాణాలు ఇవ్వడానికి పోయారు. కానీ అక్కడ గూడా ఆలోచన చూడండి ఎంత పాజిటివ్‌గా తీసుకొని తను హ్యాపీగా తన ప్రాణాలను అంకితం చేశాడు. అంటే ఒక మనిషి కోసం నిజంగా ప్రాణాలిచ్చేంత ప్రేమ ఉంది అంటే వాళ్ళనేమంటాం హీరో అనక? అందుకనే మన యొక్క కెప్టెన్ జవాన్ బాత్రా గారు మనకి హీరో అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మంచి వ్యక్తి గురించి ఈరోజు మాట్లాడుకోవడం అనేది నాకు దొరికిన ఒక అద్భుతమైన అవకాశం. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్, వందే మాతరం.